వెల్లన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ సీమ సాహిత్య చరిత్ర అను గ్రంథాన్ని ఆవిష్కరించిన చీఫ్ విప్ జీవి. అలరించిన తొలి ఏకాదశి సాంస్కృతిక కార్యక్రమాలు. గ్రంథ ఆవిష్కరణ కవులు తాము రాసిన సాహిత్యం ఎంతటి అమూల్యము అయినదైనా ఆ సాహిత్యం కలకాలం ఉండాలి అంటే ఒక క్రమ పద్ధతిలో ఆ సాహిత్యాన్ని గ్రంథ రూపంలో నిక్షిప్తం చేయటం వలననే ఆ సాహిత్యం ఓ చరిత్ర రూపంలో ఉండి భావితరాలకు అది మరింతగా ఉపయోగకరంగా ఉంటుందని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ప్రముఖ కవి కేజే రమేష్ రచించిన వినుకొండ సీమ సాహిత్య చరిత్ర అను గ్రంథం ఆవిష్కరణ వినుకొండ లయాల ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించడం జరిగింది. పీజే జాన్ లోకా అధ్యక్షత వహించిన ఈ సభలో గ్రంథ విశ్లేషణ చేసిన బిరం సుందర్ రావు మాట్లాడుతూ, బృహత్తరమైన ఇటువంటి గ్రంథం తెలుగు సాహిత్య చరిత్రలో ఓ మకుటంతో సమానంగా ఉంటుందని తెలిపారు. చాలా చక్కటి మరి ఈ ఫ్రంట్ పేజీ ముఖ చిత్రం చాలా చాలా చక్కగా ఉంది. మన వినుకొండ గడ్డ మీద సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తులను అందరి కూడా ఇక్కడ ఫోటోలు ఉండటం చాలా గర్వకారణం. రమేష్ గారు ఇలా సాహిత్య చరిత్ర వినుకొండ సీమ సాహిత్య చరిత్ర పుస్తకాన్ని రచించడం ఎంతో 72 మంది కవులు వినుకొండ గడ్డ మీద. ఈ 72 మంది కవులు కూడా వాళ్ళు రాసిన వాటిలో గొప్ప విషయాలన్నీ కూడా ప్రస్తావించడం చాలా సంతోషం. మరి ఇది నేను లీలావతి మాకు అంకితం ఇవ్వడం అనేది మా అదృష్టంగా నేను భావిస్తున్నా. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సభాముఖంగా రమేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా వారి శ్రీమతి ఝాన్సీ గారు మీకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండి మీరు విజయానికి బాటలు వేశారు. వారికి మీకు కూడా ప్రత్యేక అభినందనలండి. ఇప్పుడు ఏదైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్లో భార్య సహకారం ఉంటేనే భర్త విజయం సాధిస్తారు, భర్త సహకారం ఉన్నవాళ్ళు భార్యలు విజయం సాధిస్తారు. ఈ విధంగా జీవితం ఒక ముడిపడినటువంటి బాంధవ్యం. ఈ బాంధవ్యంలో రమేష్ గారి విజయాలకి ఝాన్సీ గారు కూడా ఒక కారణం నేను భావిస్తున్నా. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు. శ్రీకృష్ణదేవరాయలు నాకు ఆదర్శం అండి. అతను నేను ఈరోజు గొప్పవాడిని కాకపోయినా నా వినుకొండ గడ్డ మీద నేను కూడా ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా నేను భావిస్తున్నాను, ఒక బాధ్యత పౌరుడిగా నేను భావిస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజుల్లో కవులను చాలా ప్రోత్సహించారు. కనీసం మన వినుకొండ గడ్డ మీద ఉన్నటువంటి కవుల్ని కళాకారులని ప్రోత్సహించాలనేది నా మనసులో మొదటి నుండి ఉన్నటువంటి కోరిక. నాకు ఎప్పుడు అవకాశం దొరికినా ఇలాంటి కవుల్ని రమేష్ గారు లాంటి వారిని కవుల్ని మన గడ్డ మీద చాలామంది పెద్దలు మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు ఎప్పుడు అవకాశం దొరికినా ఇలాంటి కవులను మనం ప్రోత్సహిస్తాము. భవిష్యత్తులో ఈ గడ్డ మీద ఇంకా గొప్పవాళ్ళు వస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇలాంటి వారిని స్ఫూర్తిగా చేసుకొని మన గుర్రజాస్వామి గారు లాంటి వారిని స్ఫూర్తిగా చేసుకొని భవిష్యత్తులో మంచి మంచి కవులు ఈ గడ్డ మీద వినుకొండ గడ్డ మీద వస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఇది ఒక నా బాధ్యతగా కర్తవ్యంగా భావిస్తున్నాను. కవులు ప్రోత్సహించడం అనేది నా బాధ్యతగా నా కర్తవ్యంగా నేను భావిస్తాను. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తిగా కళాకారులు ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రమేష్ గారి దంపతులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా చిరకాల వాంఛ వినుకొండకి మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటి కోరిక. అది దేవుడి దయ వల్ల చంద్రబాబు గారి దయ వల్ల నిధులు శాంక్షన్ అయ్యి 240 కోట్లు మన మంచిర్యాల ప్రాజెక్ట్కి నాగార్జున సాగర్ నుండి నేరుగా పైప్ లైన్ ద్వారా మన సింగర్ చెరువుకి వస్తాయి. సింగర్ చెరువు నుండి పెద్ద పెద్ద ఫిల్టర్స్ పెట్టి కొత్త పైప్ లైన్లు వేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి వీలుగా ఈ స్కీమ్ తీర్చిదిద్దడం జరుగుతుంది. 2 సంవత్సరాల్లో ఈ స్కీమ్ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ భగవంతుడు నా కోరిక మంచినీళ్ళు ఇవ్వాలి వినుకొండ ప్రజలకని నా కోరిక తీర్చినందుకు భగవంతుడికి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరలో గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా పూర్తవుతుంది. అట్లాగే కొండ రామలింగేశ్వర స్వామి గుడి పూర్తి చేయడం భక్తుల సహకారంతో, కమిటీ సహకారంతో, ఘాట్ రోడ్ నిర్మాణం చంద్రబాబు గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఘాట్ రోడ్ కూడా పూర్తి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ వినుకొండకి కొత్త వడిని తీసుకొస్తాను. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి నా జీవితాన్ని పునరంకితం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ రమేష్ గారు వినుకొండ సీమ సాహిత్య చరిత్ర పుస్తకం నాకు లీలావతి గారికి అందజేయడం మేము చాలా రుణపడుతున్నాము, చాలా
ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే లీలావతి కూడా ఈరోజు రావాలనుకుంది, కొన్ని కారణం వల్ల రాలేకపోయింది. లీలావతి కూడా ప్రత్యేకంగా రమేష్ గారికి వారి దంపతులిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. సో ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ఆవిష్కరణ గ్రంథాన్ని ఆవిష్కరించడానికి స్వీకరించడానికి చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ జి నారాయణ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రుడు నాగేశ్వరరావు గారికి, మేడం సోమనాథ్ గారికి, జల్పా ప్రకాష్ గారికి, నాలుగు శ్రీనివాసరావు గారికి, పిల్లి సురేష్ గారికి, మా మార్గదర్శకులు పెద్దలు సుందర గారికి, మన డిఎస్సీ రిటైర్డ్ డిఎస్సీ నాగేశ్వరరావు గారికి, ఇతర కమ్యూనిటీలందరికీ, గ్రామస్తులందరికీ వందనాలండి. ఈ యొక్క వెనుకొండ శ్రీమ సాహిత్య గ్రంథానికి ప్రయాణ మన లక్ష్మీనారాయణ గారు, వెనుకొండ లక్ష్మీనారాయణ గారు గ్రంథం రాశారు. దాంట్లో వచ్చిన వ్యాసం ఉంది వెనుకొండ శ్రీమ సాహిత్య. ఆ గ్రంథం ప్రారంభించింది వాస్తవాన్ని చెప్పకపోయినా ఆ గ్రంథం ఆధారంగా నేను ఈ యొక్క గ్రంథం రాశాను. ఈ యొక్క గ్రంథం రాయడంలో చాలా మంది సహకరించారు. మిత్రులు సత్తారు గారు, రామాచార్య గారు అయితే నేను రామాచార్య 2 వర్షంలో వెళ్ళాను. ఇప్పుడు ఎక్కడ ఉంటాయి కానీ జాషువా సముద్రానికి ఆయన ఇంటికి వెళ్ళాము, వారి వాహనాలు కలిసాము. అలానే మన దీపాల పీఠశాస్త్రి గారికి ఆవులు గోపీచంద్ గారిని కలిసి వెళ్ళాము. ఆవులు గోపీచంద్ గారు వెళ్ళి మేము పెరుమాళపల్లి వెళ్ళాము. అనేక లైబ్రరీలు తిరిగాము. అవన్నీ చేసిన తర్వాత మన ఊళ్ళో ఉన్న కవులు, గాయకులు, దుమ్మదాస్ గారు, కమలారావు గారి గ్రంథం పుస్తకాలు తెచ్చి ఇచ్చారు. కొంతమంది కొద్దిగా ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేకపోయారు. ఎవరిని నిర్ణయించట్లేదు. వారి ప్రస్తుతం నేను నర్సాయిపేట, గుంటూరు, విజయవాడ అన్ని చోట్ల తిరిగి నేను సేకరించాను. ఇది నాకు ఉత్తరంగా పిలిచిన కృషి, నా తండ్రి పిలిచిన కృషి, వారి యొక్క భాగ్యం. ఇది తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు చూపించగానే ఒకసారి వచ్చేసి ఇంత గ్రంథం రాశారు మా చదువులు, నేను కూడా మీకు సహాయం చేస్తాను అని ఒక నిమిషం చెప్పేశాను. నిజం. ఎందుకంటే నా ఆంజనేయ గారికి ప్రత్యేక ఒక నిమిషం మాట్లాడతా. ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితం ఇంటింటికి బిందెకి వస్తున్నారు. ఆయన నీళ్లు తాగడం కూడా లేదు. అప్పటి నుంచి ఎందుకంటే గుప్పడి నీళ్లు ఇప్పుడు మొత్తం పెట్టినప్పుడు టయానికి అతనంటే దేవుడు ఉండడం వారి పరిపాలన ఆ విధంగా దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ గ్రంథంలో ప్రత్యేకత ఉంది. ఈ గ్రంథం స్టార్టింగ్ లో ఆంజనేయులు గారు కీర్తించాను. ఈ గ్రంథం ఎండింగ్ లో గుంటేజీ స్వామి దేవుని కావాలని కోరుకున్నాను. పల్నాడు జిల్లా వినుకొండలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా బీజేపీ మాజీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ ఆధ్వర్యంలో భారీ విద్యుత్ ప్రభను ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు విచ్చేసి ప్రసంగించారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి నిధులు అడిగిన వెంటనే పోలవరం కోసం, అమరావతి రాజధాని కోసం నిధులు ఇవ్వడం జరిగిందని, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలను చేయడం జరిగిందని, వీరి నాయకత్వంలో పార్టీ కోసం అందరూ అంకిత భావంతో కృషి చేయాలని తెలిపారు. మరి ఈరోజు మన వినుకొండ పట్టణంలో మరి అనేక సంవత్సరాల కాలంగా అనాది కాలంగా వచ్చినటువంటి మన నాయకత్వంలో భాగంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతోటి ఈ రోజు మన వినుకొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, ఈ యొక్క కార్యక్రమానికి మన పెద్దలు మేడం రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ ఉంటాం. అందులో భాగంగానే మన ప్రీతమ శాసనసభ్యులైనటువంటి మన జీవి ఆంజనేయులు గారు కూడా మన యొక్క ప్రభు దగ్గరకు వచ్చి మన ఆశీస్సులు అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగినటువంటి ఆకాంక్షతో కూటమి ప్రభుత్వం డబ్బులు సర్కార్ తోటి ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజుల్లో రామరాజ్యం కావాలన్నా, మంచి ప్రభుత్వం నడవాలన్నా, పేదల ప్రభుత్వం కావాలన్నా భారతీయ జనతా పార్టీ ఆశించినట్లుగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఢిల్లీలో ఏ పార్టీ అయితే ఉందో మన ఆంధ్రప్రదేశ్ లో అదే పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే మంచి అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఏ పార్టీ వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలంటున్నారు. ఇండియా అంటే జాబ్ గ్యారంటీ. గతంలో మనం చూసాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మరి ఇండియా అంటే చాలా
అభిమానంగా వాళ్ళు నమ్మకం జరుగుతుంది. అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు ఈ రోజు మనకి అనేక విధాలుగా మనకి గౌరవం వస్తున్నారు. ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా చక్కగా ఉదయాన్నే మరి కొండపైకి ఎక్కారు. మరి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీరామ రక్షణని మరి రామరాజ్యం కావాలన్నటువంటి మీరందరూ కూడా పేరు పేరు మరొకసారి తొలి ఏకాదశి సందర్భంగా పట్న గ్రామీణ ఆర్ఎంపీ పిఎంపీల వైద్యుల ఐక్య వేదిక అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. గ్రామీణ వైద్యులు గ్రామాలలో పేద ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ప్రాథమిక చికిత్స అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. అంతేకాకుండా శివశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కంటి వైద్య శిబిరాలలో కూడా సేవలు అందిస్తూ ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులకు తన వంతుగా వీరి గుర్తింపుకు సహాయ సహకారం అందిస్తాను అని ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన అసోసియేషన్ అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావును అభినందించారు. వినుకొండ నియోజకవర్గంలో గత కొంతకాలం నుండి వర్షాలు కురవక తీవ్ర వర్షాభావం ఏర్పడిన పరిస్థితుల్లో సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను గుర్తించిన వినుకొండ పట్న గాండ్ల సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవాలని కోరుకుంటూ ఆదివారం గ్రామ దేవతలకు బోనాలు, శారీలు సమర్పించే కార్యక్రమం మేళ తాళాలతో అట్టహాసంగా నిర్వహించారు. 200 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో కదలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆగబావి బజార్లోని రామ మందిర ప్రాంతం నుండి ప్రదర్శనగా బయలుదేరి దక్షిణం బజారు, మెయిన్ బజారు, బంగారుకొట్ల సెంటర్ మీదుగా పోలేరమ్మ గుడికి చేరుకున్నారు. శివై స్తూపం రంగనాయక స్వామి గుడి మీదుగా అంకాలమ్మ తల్లి దేవాలయానికి చేరుకున్నారు. ఈ 2 ఆలయాలలో గల పోలేరమ్మ, అంకాలమ్మ దేవతలకు భక్తులు ఊరేగింపుగా తీసుకొచ్చిన పొంగలి, పానకం, పూలు వంటి పవిత్ర పదార్థాలతో దేవతలకు ఘనంగా బోనాలు సమర్పించి సారెలు అందజేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, నాయకులు, కార్యకర్తలతో వెళ్లి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించిన బొల్లా బ్రహ్మనాయుడు జ్యోతి ప్రజ్వలన దర్శనం తీసుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభను సందర్శించి నాయకులను ఆప్యాయంగా పలకరించారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలని కలుసుకుందాం. నమస్కారం.